హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో దొంగతనానికి ఓ నేపాల్ ముఠా ప్రయత్నించింది. జూబ్లీ హిల్స్లోని నందగిరి హిల్స్లోని ఫ్లాట్ నెంబర్ 62 ఇదే ఇంట్లో ప్రస్తుతం దొంగతనానికి నేపాలీ ముఠా ప్రయత్నం చేసింది. సో నిన్న నాగేశ్వరరావు సెక్యూరిటీ అనే వ్యక్తి ఇక్కడ ఉండే. సో అతనికి మిగతా వారికి రీసెంట్గా వచ్చినటువంటి ఓ నేపాలీ వ్యక్తి వంట మనిషిగా చేరాడు. సో అతను వాళ్ళకి పార్టీ ఇస్తానని చెప్పి మిగతా సిబ్బందికి నమ్మించి దొంగతనానికి ప్రయత్నించినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ దొంగతనానికి ఎందుకంటే సెక్యూరిటీకి మత్తుమందు ఇచ్చి మిగతా మరో ముగ్గురు నేపాలీ ముఠాకు సంబంధించినటువంటి వారిని తీసుకొచ్చి ఇందులో సెక్యూరిటీని మిగతా వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్లో మత్తుమందు ఇచ్చి వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ నాగేశ్వరరావు అనే వ్యక్తిని తాళ్లతో బంధించి వాళ్ళు దొంగతనానికి ప్రయత్నించినట్లు కూడా తెలుస్తుంది. సో లాకర్లు ఇవన్నీ వెతికారు, కానీ ఏం దొరకలేదన్నట్లు కూడా తెలుస్తారు. అసలు దొంగతనంలో ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ప్రస్తుతం సెక్యూరిటీ నాగేశ్వరరావు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎందుకంటే మత్తుమందు ఇచ్చినప్పుడు కావచ్చు, కొత్తగా వచ్చినటువంటి నేపాలీ ఏం చెప్పాడనేది తనకు మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. సో ఒకసారి నాగేశ్వరరావు ఉన్నారు సెక్యూరిటీ. నాగేశ్వరరావు గారు, అసలు అతను ఎవరు, అంటే ఎప్పుడు వచ్చారు, అసలు ఏం జరిగింది, నిన్న ఏ టైంకి జరిగింది? రాత్రి 10:30 ఓకే ఆ ప్రాంతంలో జరిగింది. అతను చేరి ఒక 2 వారాలు అయింది మా దగ్గర. ఏం పేరు అతనికి? అతని పేరు భువన్. నేపాల్ అతనేనా? నేపాల్. తర్వాత ఏం జరిగింది? వచ్చి చేస్తున్నాడు. తర్వాత అతని మీద ఒక డౌట్ వేసింది. ఆ రోజు ఏదో పార్టీ ఇస్తాను మీకు, అది ఇది చేస్తాను అని అంటే కూల్ డ్రింక్స్ అని అదని ఇదని తెప్పించి దాంట్లో మత్తుమందు, మిగతా పనిచేసే వాళ్ళందరికీ పార్టీ ఇస్తా అని చెప్పాడు. తర్వాత మత్తుమందు కలిపితే ఒక 2 అన్కాన్షియస్ అయిపోయారు. మొత్తం ఎంతమంది ఉండే పనులు? 4 ఉన్నారు. అప్పుడు ప్రజెంట్ 3 ఉన్నారు. 2కి ఇచ్చేసాడు. నేను బాగున్నాను. మీరు కూడా కూలింగ్ తాగిరా? వాళ్ళు ఇచ్చిన కూలింగ్ తాగలేదు. అంటే మీకు డౌట్ ఉండేనా? డౌట్ కాదు, ఎందుకో తాగలేదు, అక్కడ పెట్టేశాను. ఓకే. అది తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. కొద్దిసేపు భువన్కి ఇంకెంతమంది వచ్చారు ఇంట్లో? అది చూడలేదండి నేను. ఎవరో 1-2 ఉంటారు అంతకన్నా ఎక్కువ. మొత్తం 4 అంటున్నారు కదా? 3. తర్వాత మిమ్మల్ని అపస్మారక స్థితిలో, మీరు కూలింగ్ తాగలేదు కాబట్టి మిమ్మల్ని ఏం చేసింది? నన్ను కట్టేశారు. కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళ పని చూసుకొని వెళ్ళిపోయారు. ఏం దొరకలేదని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు. అంటే లాకర్లు, ఈ బీరువా ఇవన్నీ వెతికిరా? ఏం వెతకలే. ఆ పోర్షన్లో, ఆ అపార్ట్మెంట్ దాంట్లో చూసారు. దాంట్లో వాళ్ళకి ఏం దొరకలేదు, వెళ్ళిపోయారు. ఓకే. అంటే దొంగతనానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అంటే ఉంటే ఆభరణాలు ఇవన్నీ ఎత్తుకుపెళ్దామని నేపాలీ గ్యాంగ్ అయితే ట్రై చేసింది. మీకు అప్పటికి అంటే మీరు అరవడం కానీ వేరే వాళ్ళని పిలవడం? కత్తి చూపించాడండి. కత్తి చూపించి అరిస్తే చంపేస్తానని కాళ్ళు చేతులు నోరు కట్టేశాడు. తర్వాత ప్లాస్టర్ కాదు, కట్ చెప్తా లోపల వేసి లాగా కట్టేశాడు. అప్పుడు మీరేం అరవలే? ఏం అరవలే. ఎందుకు భువన్ ఇట్లా ఏంది? నేనేం అరవలేదు. అంటే అక్కడ ఏం లేవని నాకు తెలుసు. వాళ్ళు ఏం చూసుకొని పోనిండని వదిలేశాను నేను. అప్పటికి యజమానులకు ఎప్పుడు వచ్చారు మరి వాళ్ళు? 11కి వచ్చారు. అంటే మధ్యలోనే ఫోన్ వీళ్ళు వెళ్ళగానే ఫోన్ చేసాము, వచ్చారు, చూసుకున్నారు. మరి సీసీ కెమెరాలు అంతా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మిగతా వాళ్ళు కెమెరాస్ అంతా కొన్ని పనిచేయడం లేదు, కొన్ని బాగున్నాయి. మా కంట్రోల్ అంతా మా సార్ దగ్గర ఉంటుంది. ఆ భువన్ డీటెయిల్స్, నేపాలీ వ్యక్తి డీటెయిల్స్ అన్ని వీళ్ళ దగ్గర ఉన్నాయంట. సో ఈ దొంగతనంలో వాళ్ళైతే ఏం ఎత్తుకెళ్ళలేదు, ఎందుకంటే ఆభరణాలు లాకర్ల నుంచి ఎత్తుకెళ్ళారు, దొంగతనం చేశారు అంటారు కదా? లేదు. పోలీసులు వచ్చారా మరి? కేసు కంప్లైంట్ చేశారు? కంప్లైంట్ పొద్దున్నే చేసాము, పోలీసులు వచ్చారు. ఓకే. ఇది పరిస్థితి జూబ్లీ హిల్స్ నందగిరి హిల్స్లో జరిగినటువంటి, అంటే దొంగతనానికి నేపాలీ ముఠా ప్రయత్నం చేసింది. మత్తుమంది ఇచ్చి ఆ సెక్యూరిటీని తాళ్లతో బంధించి దొంగతనానికి చేసే ప్రయత్నం చేశారు. లాకర్లు, ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలన్నీ వెతికారు, కానీ విఫలయత్నమైంది. అనంతరం వాళ్ళు ఓనర్స్ వస్తున్నారన్న సమాచారంతో పరారైనట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఏదైతే ఫ్లాట్ నెంబర్ 62 నందగిరి హిల్స్లో ఉన్నటువంటి ఇదే నివాసంలో జరిగింది. పోలీసులు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, సీసీ కెమెరాలు, భువన్ ఏదైతే నేపాలీ వ్యక్తి ముఠాకు సంబంధించినటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారో, 10 రోజుల క్రితం వచ్చినటువంటి ఈ భువనే ఈ
దొంగతనానికి ప్రయత్నం చేసినట్లు కూడా తెలుస్తోంది. సో మరో 2 నేపాలీ వ్యక్తులను పిలిపించి కూల్ డ్రింక్లో మత్తు మందు ఇచ్చి 2 అపస్మారక స్థితికి పని వాళ్లకు పార్టీ ఇస్తానని నమ్మించి వాళ్ళు అపస్మారక స్థితులకు వెళ్ళినాక సెక్యూరిటీ కూల్ డ్రింక్ తాగకపోవడంతో అతన్ని తాళ్లతో బంధించి కత్తులతో బెదిరించి దొంగతనానికి యత్నించినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ మొత్తం ఘటన పైన జూబ్లీహిల్స్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భువన్కి సంబంధించినట్టు ఏదైతే నేపాలీ వ్యక్తి ఉన్నాడో తనకు సంబంధించినటువంటి వివరాలు మరికొన్ని సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి దొంగతనానికి యత్నించిన నేపాలీ గ్యాంగ్కి సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు దర్యాప్తు చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి ఇందులో దొంగతనానికి యత్నించిన నేపథ్యంలో ఏమైనా ఆభరణాలు ఎత్తుకెళ్లారా లేదా అనేది పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం దీనికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ శంకర్రావుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, జూబ్లీహిల్స్ నుండి.